నాకు కాపరివి, నేను నీ గొర్రెను. అర్థమైందా? నీవు నా కాపరిగా ఉన్నావు, నేను నీ గొర్రెగా ఉన్నా. కాబట్టి నీవు కాపరిగా ఉన్నావు. నీ కాపరత్వంలో నేను బతుకుతున్నా. నీ కాపుదల నాకుంది, నీ అండదండలు నాకున్నాయి, నీ కనుదృష్టి నా మీద ఉంది. నీవు నాతో ఉన్నావు, నన్ను నడిపిస్తావు, నన్ను ఉద్ధరిస్తావు, నన్ను బలపరుస్తావు, నాకు తోడుగా ఉంటావు. నీవు నాకు తోడుగా ఉండగా అది గాఢాంధకారం అయితే నాకేంటి, శ్రమల వలయాలైతే నాకేంటి, కష్టమైతే నాకేంటి, నష్టమైతే నాకేంటి, వేదనకరమైన పరిస్థితులైతే నాకేంటి, అది ఏదైనప్పటికీ కూడా నేను వెళ్తానయ్యా, నీవు నాకు తోడుగా ఉంటావు. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నిజముగా దేవుడు మనకు తోడుగా ఉంటే చెప్పండి, ఎటువంటి శ్రమల అనుభవాలైనా సంతోషంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ ఆర్థికంగా నీ జీవితాల్లో కృంగిపోతున్నావా, లేక జీవితాల్లో నీకున్న కొరతను బట్టి, కుదువును బట్టి వేసారిపోతున్నావా, లోక సంబంధముగా అనేక ఇక్కట్టుల మధ్య, అపాయకరమైన పరిస్థితుల మధ్య నువ్వు బతుకుతున్నావేమో నాకు తెలియదు. వాక్యమించిన నీ జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, అయ్యా నీవు నాకు తోడుగా ఉంటావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నాకు సహాయం చేసే దేవుడవు నీవే. ఈరోజు నువ్వు ఆ మాట ప్రభుతో చెప్పగలుగుతావా? మీ గృహాల్లో ఉన్నటువంటి మీరందరూ మోకరించండి, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఆ మాట చెప్పగలగాలి. యాకోబును ఉద్దేశించి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నా. అదే వాగ్దానం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నారు. ఉదయాన్ని తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ఏ బలహీనత నిన్ను వెంటాడుతుంది, ఏ వ్యాధి నీ జీవితాల్లో ఇబ్బంది గురి చేస్తూ ఉంది, ఏ సమస్యల మధ్య నువ్వు నలిగిపోతున్నావు, ఏ పరిస్థితులు నీ జీవితాల్లో బెదిరిస్తూ ఉన్నాయి, కష్టములో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, నీ తూర్పుల మధ్య ఉన్నావా, బలహీనకరమైన పరిస్థితుల మధ్య ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావా, అయ్యో నా జీవితం ఇంతేనా, నా కష్టం ఇక తొలగిపోగా, నా సమస్యకు పరిష్కారం లేదా అనుకుంటున్నావేమో. దేవుడు కోరుకున్న ఆ శ్రేష్టమైన గుణాలు నీలో ఉంటే ఆయనకు మొరపెట్టే వ్యక్తిగానే ఉండాలి, ఆయన వాక్య ప్రకారముగా జీవించే వ్యక్తిగానే ఉండాలి. యథార్థమైన మనసు కలిగి దేవుని మార్గములను బ్రతుకుతూ ఉంటే ఆయన నీకు తోడై ఉంటారు. ఆయన నీకు తోడై ఉంటే ఎటువంటి పరిస్థితులైనా యేసు నామములో అధిగమించగలుగుతా. దేవుడే తోడయుని నడిపించడానికి సమర్థుడు. దేవుడే నీకు తోడయుండి నీకు జయాన్ని ఇవ్వటానికి సమర్థుడు. దేవుడే నీకు తోడయుండి నీ పరిస్థితులను మార్చడానికి సమర్థుడు. ఈరోజు దేని విషయంలో నిరాశపడద్దు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది సోదరి సోదరుడా. నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి సమర్థం. హృదయాన్ని తెరిచి ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, ఈ లైవ్ ద్వారా కొద్ది మాటలు మాతో మీరు మాట్లాడారు. అయ్యా, జీవితాలు నిరాశలో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనుషులు ఆదరిస్తారని ఎదురు చూసి అయ్యా చివరికి ఒంటరిగా మిగిలిపోయిన పిల్లలు ఎంతో మంది ఉండొచ్చు. నిజమే నాయన, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు కదా. నమ్మదగిన దేవుడవు నీవే ప్రభువా.
శ్రమలో నువ్వు తోడై ఉండే దేవుడు అయ్యా, కష్టాల బాటలో తోడై ఉండే దేవుడు అయ్యా, ఇరుకుల మధ్య ఇబ్బందుల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు తోడుగా ఉంటారు. మీ బిడ్డలను మీరు విడిచిపెట్టే దేవుడు కాదు నానా. తప్పనిసరిగా మా జీవితాల్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. విశ్వాసముతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. శ్వాసముతో దావీదు పలుకుతున్నాడు, నీవు నాకు తోడై ఉంటావు. దావీదు జీవితమే కాదు, లేఖనాల్లో ఎంతో మంది భక్తులు శ్రమల మార్గము గుండా ప్రయాణము చేసినప్పుడు వారికి మీరు తోడై ఉండి క్షేమముగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చిన దేవుడవు నీవే ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు దేవా. మీ మాటలు విన్న బిడ్డలు ఎంతమంది నిరాశలో ఉన్నారు, ఎంతమంది సమస్యల్లో ఉన్నారు, ఎంతమంది బలహీనతతో బాధపడుతున్నారు, ఎంతమంది జీవితాల్లో కొన్ని కొరతలు లోటులను బట్టి మీ కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతమంది ఏ సహాయం కొరకు ప్రభువా మీ పాదాలు పట్టుకొని మొరపెడుతూ ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా యేసు మీ నామములో కనికరించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అద్భుతాలు జరిగించు. ఆశ్చర్యకరుడు ఆ బిడ్డలను మీరు బలపరచండి, శక్తివంతుడు ఆ బిడ్డలను మీరు బలపరచండి. యేసు మీ నామములో ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. కలవరి శీనిలావుషందరాకల నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు, సహాయము చేసే దేవుడవు నాయన. మా యొక్క యేసు క్రీస్తు ఆది అపోస్తుల సంఘ పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలను దర్శించి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ జీవితాల్లో ప్రతి కుటుంబాల్లో అద్భుతాలు జరిగించండి. ఈ లైవ్ ద్వారా మీ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి వారి సమస్యల నుంచి విడిపించండి, వారి వారి బలహీనత నుంచి విడిపించండి, వారి వారి ఇబ్బందుల నుంచి విడిపించండి. యేసయ్యా ప్రతి సమస్య మీ నామములో పరిష్కరించబడటకు మీరు ఆజ్ఞాపించండి. మీ కృప చూపించమని ప్రార్థిస్తూ కలవరి తండ్రి అద్భుతాలు చేసే దేవుడవు నాయన. అదేవిధంగా తండ్రి మా తోటి సేవకులు, సంఘాలు, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మా రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకులను మీ కాపుదల్లో ఉంచండి. దేశాన్ని, దేశ నాయకులను మీ కాపుదల్లో భద్రపరచండి. మా ప్రార్థన సహాయం కోరుతున్న పిల్లలు ఎంతో మంది, ప్రతి బిడ్డ జీవితాల్లో అద్భుతములు జరిగించమని వేడుకుంటున్నా. మీ సహాయము చేత బిడ్డలను మీరు నడిపించండి. ఆశ్చర్యకరుడా మీ కృప చేత ప్రతి బిడ్డను కూడా నింపి నడిపించమని ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిగించి మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి మహిమలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.